నిజామాబాద్ లో పొంగులేటి పర్యటన, ఇందిరమ్మ గృహ నిర్మాణ స్థలం పరిశీలన, పాముల బస్తీలో గృహ ప్రవేశాలకు మంత్రి హాజరు. ఢిల్లీలో వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ, ఇవాళ కేసీ వేణుగోపాల్ మీనాక్షిని కలవనున్న మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై నిన్న ఖర్గేకు ఫిర్యాదు. కాంగ్రెస్ లో సుష్మిత వ్యాఖ్యల ప్రకంపనలు, యాక్షన్ తీసుకోవాలంటూ నేతల డిమాండ్లు. నోటీసులపై స్పందించేందుకు చివరి రోజు కావడంతో ఉత్కంఠ. లండన్ లో రేవంత్ పర్యటన, విద్యా కార్యక్రమాలపై ఆక్స్ఫర్డ్ వర్సిటీలో చర్చ. హైదరాబాద్ లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని సీఎం వినతి. లాఠీ చార్జ్ పై రాహుల్ మౌనమెందుకు? ఢిల్లీలో ఒక నీతి, తెలంగాణలో మరో నీత. విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నారన్న కేటీఆర్. తాడిపత్రిలో గోవా అక్రమ మద్యం పంచాయతీ, రామాంజనేయ రెడ్డిని కింగ్ పెన్ గా గుర్తించిన పోలీసులు. వైసీపీ నేతల పని అంటున్న టీడీపీ నేతలు. బందర్ మేయర్ పీఠంపై జనసేన వ్యూహం, మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ. పవన్ కళ్యాణ్ ఆమోదానికి తీర్మానం పంపాలని నిర్ణయం. తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఉత్తరాంధ్రలో ఇవాళ చంద్రబాబు టూర్. అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. కోడూరు గ్రామస్తులతో ముఖాముఖి. విశాఖలో 2 రోజుల పాటు బ్రిక్స్ సమావేశం. 11 దేశాల మంత్రులు, ప్రతినిధులు హాజరు. విద్యా నైపుణ్యాభివృద్ధి, సాధికారతపై చర్చ. విశాఖ ఎమ్మెల్యేలతో నారాయణ సమావేశం. జీవీఎంసీలోని ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలపై చర్చ. డేటా సెంటర్ల పేరుతో రాజకీయం సరికాదన్న మంత్రి. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ అరెస్ట్. యూపీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య. తాండూరు కాగ్నా నది బ్రిడ్జ్ కి మరోసారి పగుళ్లు. నాసిరకంగా వంతె నిర్మాణం చేశారని ఆరోపణలు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వాహనదారుల డిమాండ్. హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా. తమిళనాడులోని ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఘటన. యాదాద్రి జిల్లా హెజీలో ఫార్మాలో పేలిన రియాక్టర్, 2 మృతి, 10 మందికి గాయాలు. క్షతగాత్రులకు హాస్పిటల్లో చికిత్స. రేణిగుంట గంగమ్మ జాతరలో యువకుల మధ్య ఘర్షణ, మద్యం మత్తులో బీరు బాటిళ్లతో దాడులు. 13 మందిపై కేసులు నమోదు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం. ఇప్పటి వరకు 1700 కేసులు నమోదు. రోగుల కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ నూతన కార్యవర్గం భేటీ. నితిన్ నబీన్ అధ్యక్షతన సమావేశం. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చర్చ. చక్కెర ధరలకు ఇథనాల్ తో సంబంధం లేదు. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడమే కారణం. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామన్న కేంద్రం.